హాయ్ అండి. ఈరోజు శామగడ్డలు ఫ్రై చేస్తున్నామండి. చూసేయండి. శామగడ్డలండి ఈ బాగా వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని తాట తీసేసి సన్న ముక్కలు చేసుకుందామండి. ఒక 3 విజిల్లు పెట్టి ఉడికించుకునేసినామండి. మెత్తగా ఇలా తాట తీసేయాలా, తీసి ముక్కలు చేసేసుకుందాం. అందులోకి పొడి తయారు చేసుకుంటున్నామండి. చూడండి, బిర్యానీ దినుసులకు సంబంధించినవన్నీ అందులో కొన్ని మిరియాలు, చెక్క, లవంగ, కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేయించుకోకుండా పొడి కొట్టుకోవాలా. చూడండి, ఇప్పుడు నీకు చూపించిన పొడి అండి, అది బిర్యానీ దినుసుల పొడి. ఇది కారపొడి, చిల్లీ చికెన్ పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి, పసుపు, సాల్టు, ఇది కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతాకు ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకునింది. ఇది ఒక హాఫ్ స్పూన్ అండి. ఇవన్నీ అందులోకి వేయాలా. చూడండి, పోపు వేసుకుంటున్నాం. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాం అండి. స్టవ్ వెలిగించి పెట్టి ఆయిల్ వీటెక్కాలండి. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఎల్లుల్లి వేస్తున్నామండి, బాగా మెత్తగా కొట్టుకొని. బ్రౌన్ కలర్ రావాలండి వెల్లుల్లి. ఈ శామగడ్డలో నేను 2 విజిల్కే దింపేసానండి. డైరెక్ట్గా ఉడకబెట్టుకునే ఉంటుంది, చాలా టైం పడుతుందని. ఎక్కువ ఉడికితే బంగగా వస్తుంది. ఇప్పుడు శామగడ్డలు వేసేస్తున్నామండి. ఇలా గట్టిగా ఉండాలా, ముక్కలు చేసేసి వేసేసుకుంటాను. ఈ పోపులోనే బాగా వేగాలండి ఎర్రగా. పది నిమిషాలు పట్టింది. బాగా వేగినాయి, గట్టిగా మెత్తంగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పొళ్ళు వేసేసుకుంటామండి. ఇవి ఒక 2 నిమిషాలు వేగనిద్దామండి. బాగా 2 నిమిషాలు వేగినాక ఒక స్పూన్ చింతపండు పులుసు వేస్తున్నామండి. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకు శామగడ్డ బంక్ వస్తుంది కదండి, అందుకని ఇంకా 2 నిమిషాలు యాగనిద్దాము. చూడండి, రెడీ అయిపోయింది. 2 నిమిషాలు అయిపోయింది. చాలా బాగుంటుంది. చూడండి, ఆ విధంగా ఎంచుకోవాలా. చూడండి, శామగడ్డల ఫ్రై ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.